ప్రతి ఒక్కరూ ప్రైజ్ తీసుకోవాలి. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసలోని సంగమేశ్వర ఆలయం ప్రాంగణంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన సందర్భంగా ఆయన సైకత శిల్పాన్ని ప్రముఖ కళాకారులు హరికృష్ణ నిర్మించారు. ఆమదాల వలస నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పేడాడ రామ్మోహన్ రావు సైకత శిల్పాన్ని సందర్శించి హరికృష్ణను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నతనం నుండి మెగాస్టార్ చిరంజీవిని చూస్తూ పెరిగామని అన్నారు. ఆయన కేవలం సినీ హీరోగానే కాకుండా సమాజానికి మంచి చేయాలనే తపనతో బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ లాంటి ఎన్నో కార్యక్రమాల ద్వారా నేటికి సేవలందిస్తూ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పైడి మురళీమోహన్, పంచిరెడ్డి శ్రీనివాసరావు, తులాగపు ధనుంజయ్, తోట అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. ఆయన సైకత శిల్పాన్ని ఏర్పాటు చేయడం మెగాస్టార్ చిరంజీవి గారిది ఈ ప్రాంతంలో మన దాదాపుగా నాకు తెలిసి ఉత్తరాంధ్రలో మొదటిసారి ఈ సైకత శిల్పం అనేది ఏర్పాటు చేశారు. చాలా ధన్యవాదాలు ఆయనకి, హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే అద్భుతంగా, చాలా అద్భుతంగా ఆయన శిల్పం అనేది రెడీ చేయడం జరిగింది. దీంతో పాటు చిరంజీవి గారికి ఎంతో ఇష్టమైన దేవుడు ఆంజనేయ స్వామి వారు, ఆయన పక్కనే ఉండేటట్టు ఆంజనేయ స్వామి వారిని కూడా ఆయన ఈ విధంగా రెడీ చేయడం అనేది నిజంగా ఈ చిత్రాన్ని చిరంజీవి గారే కానీ చూస్తే చాలా చూడముచ్చటగా ఉంది. ఆయన చాలా ఆనందపడతారు. ఆ విధంగా మరి తప్పకుండా ఇది స్వామినాయుడు గారికి దృష్టికి తీసుకెళ్లి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళే విధంగా మరి సిద్ధయ్య గారిని కూడా చెప్తున్నాం మేము. సిద్ధయ్య గారు, మరి సిద్ధయ్య గారు అంటే ఈ శ్రీకాకుళంలో చిరంజీవి గారు అంటే సిద్ధయ్య గారు, సిద్ధయ్య గారు అంటే చిరంజీవి గారు. ఎందుకంటే మొదటి నుండి కూడా ఆయన అభిమానిగా ఈ శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటి అభిమానిగా సిద్ధయ్య గారు ఉన్నారు. ఆయన ఎటువంటి కార్యక్రమం అయినా చిరంజీవి గారు అంటే ముందుకొచ్చే ఈ సిద్ధయ్య గారు ఈ కార్యక్రమానికి విచ్చేయడం కానీ, అదేవిధంగా ఈ విధంగా ఇక్కడికి విచ్చేసిన మన జనసేన నాయకులు, అదేవిధంగా కార్యకర్తలు, మెగా అభిమానులందరికీ, మెగా కుటుంబ అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం.